పర్వాలేదు. కాలం ఇప్పటికైనా కాలం మిమ్మల్ని కలిసే భాగ్యాన్ని ఈ విధంగా కలిగించింది. అక్కడికే సంతోషం. ఇదిగోమ్మా. వద్దు. ఒకే ఒక్క ముద్ద. ఇదిగో నా ముద్ద. ఝాన్సీ అమ్మ ముద్దమ్మా, తినవా? ఏమండి, ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికో వెళ్ళాను. నా గురించి నీకెందుకు? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు మీనా? ఈ ఇంట్లో అసలు ఒక పద్ధతి ప్రకారం ఏం జరగడం లేదు కదా. అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. నేను చెప్పింది ఇక్కడ ఎవరు వినడం లేదు. నా సంతోషం ప్రశాంతత ఇక్కడ ఎవరికి అవసరమే లేదు కదా. ఈ ఇంటి కోడల్ని అవమానించి ఇంటి నుంచి తరిమేశారు కదా. ఇప్పుడు మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అనేది తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? దగ్గరలో ఉన్న గుడి, పార్క్ అంతా చూసొస్తున్నా. అమ్మ ఎక్కడా కనపడలేదు. ఫోన్ చేస్తున్నా ఎత్తడం లేదు. బాబు, అమ్మ కనపడలేదా మీకు? లేదు మణమ్మ, ఎక్కడికి వెళ్ళింది అని తెలియట్లేదు. అత్తయ్య మనసు సరిగా లేకపోతే మామూలుగా గుడికి వెళ్తారండి. టైం 8 కదా అయింది. వచ్చేస్తారు. వెయిట్ చేద్దాం. ఓ, నీకు అదంత ఈజీగా అనిపిస్తోంది కదా. మా అమ్మ మొండితనం గురించి నీకేం తెలుసు? ఇన్నేళ్ళు ఇక్కడే ఉన్నావు కదా. అమ్మ నిర్ణయం తీసుకుంటే దాని నుంచి వెనక్కి తగ్గదు అని నీకు తెలీదా? నన్నేం చేయమంటారండి? ఈ విధంగా జరుగుతుందని మీ కోడలికి తెలీదా? తను వెళితే ఝాన్సీ అమ్మ కోపం వస్తుంది, మీరు బాధపడతారు. అదంతా తనకి తెలీదా? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపి చూశారు కదా. తనేమైనా ఆగిందా? ఆగకుండా విసురుగా పోయింది. వెళ్లకుండా ఎలా ఆపగలం మనం? ఇప్పుడు కూడా మీరన్న మాటలు ఏవి తప్పు కాదు. తను పోవడమే తప్పు, అంతే కదా. సరే, బంగారు ఎప్పుడొస్తే అప్పుడే రాని. ఇప్పుడు మా అమ్మ సంగతి ఏంటి? అమ్మ ఎప్పుడొస్తుంది? మీరు నన్నొచ్చి అడిగితే నేనేం చెప్తానండి? మీనమ్మ, ఝాన్సీ అమ్మ ఇప్పట్లో తిరిగి రారు. నువ్వు కూడా ఏంటి మణమ్మా? నాకు బాగా తెలుసు. అమ్మ ఎప్పటికీ తిరిగి రారు. అమ్మ ఎక్కడికి వెళ్ళుంటారో నాకు తెలుసు. ఆవిడ బంగారిని చూడటానికి బంగారింటికే వెళ్ళుంటారు. ఈ సమస్య ఎవరెవరి వల్ల అయితే జరిగిందో వాళ్ళందరూ వెళ్ళి పిలిచేంత వరకు ఝాన్సీ అమ్మ తిరిగి రారు. చూసావా మేడమ్మ? అయినా బంగారి మీద మీనాకి ఏంటి కోపం? బంగారు ఏం తప్పు చేసింది? ఈ కుటుంబం కోసం వచ్చిన దగ్గర నుంచి మంచి మాత్రమే చేస్తోంది కదా. అదెందుకు మీనాకి కనపడడం లేదు? బాబు, అదంతే. మీరు పెద్దది చేయకండి. ఎలాగైనా బంగారిని, ఝాన్సీ అమ్మని తిరిగి మళ్ళీ ఇంటికి ఎలా తీసుకురావాలో ఆలోచించండి మీరు. ఎలా తీసుకురావాలి? నేను పిలిస్తే అమ్మ ఖచ్చితంగా రాదు, బంగారి కూడా రాదు. జరిగిన దానికి కారణమైన వాళ్ళు వెళితేనే ఇదంతా జరుగుతుంది. అమ్మ కూడా అదే కోరుకుంటోందని నాకు అర్థమైంది మణమ్మ. కానీ వీళ్ళంతా ఎక్కడ వింటారు మణమ్మ? జరిగేది జరుగుతుంది. మా అమ్మ లేకుండా ఈ ఇల్లు ఎన్ని రోజులు ఇల్లులా ఉంటుందో నేను చూస్తాను. మమ్మల్ని అంటే మాత్రం అస్సలు పడరు. ఎందుకంటే మేము మీ రక్తం కదా. కానీ బంగారు సిస్టర్ అలా కాదు కదా. తను వేరే కుటుంబం, ఎవరో కదా. ఈ ఇంట్లో అసలు ఒక పద్ధతి ప్రకారం ఏం జరగడం లేదు కదా. నా సంతోషం ప్రశాంతత ఇక్కడ ఎవరికి అవసరమే లేదు కదా. అమ్మా, అమ్మా,
ఏంటి రవి? ఏమైంది? మణిమ్మ, రవి తినకుండా వచ్చినట్టున్నాడు. రవికి భోజనం పెట్టు. అలాగేనమ్మా. నాకు భోజనం ఏం అక్కర్లేదు. అత్త మావయ్య ఎక్కడ? ఆ, అత్త మావయ్య, అందరూ బయలుదేరండి. ఎక్కడికి రా? చాను దగ్గరికి వెళ్ళి పీల్చుకొని రావటానికి. అల్లుడు, అత్తయ్య మన చిన్నపిల్ల ఏంటి? కోపంలో ఉన్నారు. కోపం తగ్గగానే ఇంటికి వచ్చేస్తారు. ఇంత చిన్న విషయాన్ని నువ్వెందుకంత పెద్ద చేస్తున్నావు? ఏంటి బావా, తప్పు చేసి అది తెలిసిన తర్వాత కూడా తగ్గడానికి ఇబ్బందిగా ఉందా? అంతగా మీకు తను మీద తన కుటుంబం మీద ఎందుకు ద్వేషం? వాళ్ళేమైనా నువ్వు తినే కంచంలో మట్టేమైనా పోసారా? అయ్యయ్యో, నువ్వేంటి బాబా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? ఎందుకంటే నువ్వు చేసింది పెద్ద తప్పు. రవి, నువ్విప్పుడు అత్తయ్యని మాత్రం పిలుస్తున్నావా లేక? అమ్మా, ఇప్పుడు అందరూ నాతో వస్తున్నారా లేదా? ఆ, నేను చెప్పేది వినలేదు కదా. ఇప్పుడు నా కొడుకు రవి అడుగుతున్నాడు, వస్తున్నారా లేదా? అమ్మా, నేను చెప్పింది వింటావా లేదా అమ్మా? ఆ, మావయ్య, అల్లుడు, వెళ్దాం పద. అల్లుడు వెళ్దాం. అమృత వెళ్దాం పద. అందరూ రండి, పోదాం రండి. జాన్సమ్మా, మీరు రూమ్లో పడుకోండమ్మా. మేమంతా ఇక్కడే పడుకుంటాం. ఏ, నాకు మాత్రం ఏంటి స్పెషల్? అందరం ఇక్కడే కలిసే పడుకుందాం. జాన్సమ్మా, ఆ రూమ్ కిటికీ తెరిస్తే చల్లగా గాలొస్తుంది. ఫ్యాన్ కూడా చాలా స్పీడ్గా తిరుగుతుంది. మీరు వెళ్ళి అక్కడ పడుకోండి, మేమంతా ఇక్కడ పడుకుంటాం. ఓ, అంటే మీకెవ్వరికీ ఒక్కబోయిదా? నాకు మాత్రం ఎక్కుబోస్తుందా? లేదు జాన్సమ్మా, అదేంటంటే మీరందరూ నన్ను చాలా కంఫర్ట్గా చూసుకోవాలనుకుంటున్నారు. కానీ నా జీవితం దీనికంటే కింద నుంచి మొదలైంది. ఎండ, వేడి, దుమ్ము అని అన్నింటినీ దాటుకుంటూనే నేనిక్కడి వరకు వచ్చాను. కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లమూ లేదు. నాకు అందరితో ఒకటిగా ఉండడమే సంతోషం. లేదు జాన్సమ్మా, మా వల్ల మీరు కష్టపడుతున్నారు. నా వల్ల, నా చుట్టూ ఉన్నవాళ్ల వల్ల నువ్వు ఎంతో కష్టపడ్డావు కదా బంగారి. దాని ముందు ఇదొక లెక్కే కాదు.